అందరికి 1 మంత్ బ్యాక్ అవుతుంది వీడియో తీసుకొని. ఇక నా చిన్న కొడుకు అక్షరాభ్యాసం రోజైతే టెంపుల్‌కి వెళ్ళాం. అక్షరాభ్యాసం అంటే ఆల్మోస్ట్ అందరూ సరస్వతీదేవి టెంపుల్‌కే తీసుకెళ్తారు. మేము కూడా సరస్వతీదేవి దగ్గరికే వచ్చాం. పూజ అయితే స్టార్ట్ అయింది. అమ్మ, నేను, బుడ్డోడైతే ఉన్నాం. ఇక నా చిన్న కొడుక్కి నా చేతులతో నేను అక్షరాభ్యాసం ఏదో తెలియని కష్టాలు, బాధలు పడే వాళ్ళకే పెడతారంట దేవుడు కోసం. సో, ఆ పడే వాళ్ళలో ఫస్ట్ మేమే ఉంటామనమాట. అసలిక వీడైతే చెప్పిన మాట ఎంత క్యూట్‌గా వింటాడు. యాక్చువల్‌గా పూజారి గారు పలక మీద పూలు, తలంబ్రాలు వేయించమన్నారు పిల్లలకి. అసలు వీడికి ఒక్కసారి చూపించాము ఎంత చక్కగా వేస్తున్నాడు. మా బుడ్డోడికి మా బ్లెస్సింగ్స్ అలాగే మాతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ ఇక ఆ సరస్వతీదేవి ఆజ్ఞతో మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ పూజ మాత్రం ఎంత చక్కగా చేస్తున్నాం. ఇక మేము వెళ్ళిన సరస్వతీదేవి టెంపుల్ అయితే గోరింట్ల అన్నపూర్ణ నగర్ అన్నమాట. ఆ రోజు మాతో పాటు మార్నింగ్ పూజలో చాలా మందికి అయితే అక్షరాభ్యాసం జరుగుతుంది. నెలపొడుపు అందులో చాలా మంచి రోజు అండి. ఇక ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అవ్వగానే పల్లకకి వేసిన మల్లెపూల దండ తీసి బాబుకైతే వేస్తాం. అదే పలక మీద ఓం నమ శివాయ కొన్ని శ్లోకాలు అయితే రాసిస్తారు పూజారిగా. వాటిని మనం అక్షరాభ్యాసం చేపించాలి పిల్లలు. మా ఊడి ఇప్పుడే టాపర్ అయిపోదాం అనుకుంటున్నాడేమో, పలక మీద తెగ గీకేస్తాను. ఇక వీడు నాలా టీచర్ కాకుండా ఇంకా ఏదైనా సరే ఐఎమ్ సో హ్యాపీ. ఈ టీచింగ్ ఫీల్డ్ ఎవర్ ఫోర్స్ వల్ల అయితే కాదు, నాకు ఇష్టంతో చేయడం.